జాబ్ సెక్యూరిటీ ఉన్న సాఫ్ట్వేర్ అబ్బాయి కాబోయేలుడు సాఫ్ట్వేర్ జాబ్ అయి ఉండాలి అనుకుంటే సో సాఫ్ట్వేర్ జాబ్ సెక్యూరిటీ కావాలి అంటే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాయిన్ అయితే మనకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో హై శాలరీస్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కంటే కూడా జాబ్ సెక్యూరిటీ అనేది జాబ్ సెక్యూరిటీ ఉన్న సాఫ్ట్వేర్ అబ్బాయిలు జనరల్గా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మనం పల్లెటూరులోకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చూసినా కానీ అమ్మాయి నుంచి పెళ్లి చేయడానికి కంపల్సరీ సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే చేస్తాం, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే పిల్లల్ని ఇస్తాం అన్నట్లు చెప్తా ఉన్నారు. సో ఎవరైతే స్ట్రిక్ట్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం యాక్చువల్లీ అమ్మాయిలు లేకపోతే అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎవరైతే కాబోయేలుడు సాఫ్ట్వేర్ జాబ్ అయి ఉండాలి అనుకుంటే కొంచెం కంపారిటివ్లీ సెక్యూరిటీ ఉన్నది కావాలి అనుకుంటే ఇలాంటి కంపెనీస్లో చేయాలి. ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా సో సాఫ్ట్వేర్ జాబ్ సెక్యూరిటీ కావాలి అంటే ఇలాంటి కంపెనీస్లో అయితే కంపారిటివ్లీ కొంత జాబ్ సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో ఇక్కడ ఏంటి అంటే మనందరికి తెలుసు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి ఉంటాయని. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ టాప్ కంపెనీస్ ఇండియాలో ఏమున్నాయి, సో కోర్సెస్ ఏమున్నాయి, సో ఏ కోర్సెస్ నేర్చుకుంటే జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో, అండ్ ఇలాంటి కంపెనీస్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాయిన్ అయితే మనకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉంటాయా, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ ఎస్, ఇక్కడ మన ఫస్ట్ ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేది కంపారిటివ్లీ బెనిఫిట్స్ మనం ఒకసారి గమనిస్తే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో హై శాలరీస్ ఉంటాయి. అండ్ ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే జాబ్ సెక్యూరిటీ కంపారిటివ్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కంటే కూడా జాబ్ సెక్యూరిటీ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇన్నోవేషన్ అంటే కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చేయాలి సో అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ దీంతోపాటు జనరల్గా కోర్సెస్, సో మనం ఇప్పుడు మన టార్గెట్ అర్థమైంది కదా, మన టార్గెట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, మరి జాబ్ ఎలా తెచ్చు, సో ఏ కోర్సెస్ నేర్చుకుంటే జాబ్ వస్తుందంటే సో జనరల్గా ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఫుల్ స్టాక్ కానీ లేకపోతే డేటా ఇంజనీర్ కానీ క్లౌడ్ బేస్డ్ కానీ దాంతోపాటు మనం ఇప్పుడు ఇంకా చూసుకుంటే బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ లేకపోతే బిగ్ డేటా కానీ సో డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సో దాంతోపాటు ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. కొన్ని కోర్సెస్ ఎక్కువగా రిసోర్సెస్ అందుబాటులో ఉండే కోర్సెస్ మీకు ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎప్పుడైనా మీ టార్గెట్ పెట్టుకోండి. ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ, ఎక్స్పీరియన్స్ ఆర్ కెరియర్ గ్యాప్ వాళ్ళకైతే సో ఇదైతే కష్టం. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ తీసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ ఫ్రెషర్కి అయితే ఖచ్చితంగా వెరీ మచ్ పాసిబుల్. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టాప్ కంపెనీస్ ఏమున్నాయని ఒకసారి చూస్తే మన ఇండియాలో అడాబ్ ఉంది, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్, వెరాకిల్, హెచ్పి, ఇంటెల్, సేల్స్ఫోర్స్, విఎంవేర్, సో తర్వాత వచ్చేసి ఐబిఎం, యాపిల్, తర్వాత ఊబర్, ఎస్ఏపి, వాల్మార్ట్, జోహో కార్పొరేషన్, పేపాల్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇన్ ఇండియా. అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ జాబ్కి సెక్యూరిటీ అనేది నిజంగా చెప్పాలి అంటే కంపారిటివ్లీ జనరల్గా అయితే ఏ ప్రైవేట్ జాబ్కి కూడా సెక్యూరిటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సెక్యూరిటీ లేదు. రీసెంట్ డేస్లో మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే చాలామంది తహసీల్దార్లు పట్టుబడడం, వాళ్ళు ఉద్యోగాలు పోవడం, జైలు పాలవడం, ఐఏఎస్లు ఐపీఎస్లకే దిక్కు లేదు సీరియస్గా. రీసెంట్గా కూడా ఒక ఐపీఎస్ రిజైన్ చేశారు. సో మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకొంతమంది ఐపీఎస్లు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉదంతాలు అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఏంటి అంటే జాబ్కి జీవితానికి గ్యారంటీ లేదు, జాబ్కి అసలుకే ఉండదు. సో ప్రైవేట్ జాబ్కి అసలుకే ఉండదు. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటేనే వెళ్ళనిస్తా అనుకుంటే నిజంగా మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆ సెక్యూరిటీ మీకు కొంత కావాలి అనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్లో కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అయితే కంపల్సరీ కొంత జాబ్ సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో కంపారిటివ్లీ త్వరగా లే ఆఫ్ చేసేదానికి చాలా ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇది మీరు ఆలోచించాలి. మనం కోర్సెస్ ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఈ ఫుల్ స్టాక్ మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ ఫ్రీ కోడ్ క్యాంప్ అని, వుడిన్ ప్రాజెక్ట్ అని, తర్వాత నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని, ఎన్డిఎల్, తర్వాత వచ్చేసి W3 స్కూల్, కోడ్ అకాడమీ, తర్వాత వచ్చేసి స్వయం, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మళ్ళీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ జనరల్గా ఏంటంటే చాలామంది ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం అనగానే అది సాఫ్ట్వేర్ చూడరు, నాన్ సాఫ్ట్వేర్ చూడరు, నాన్ ఐటీ లేకపోతే టెలికాలర్, సేల్స్ ఫోర్స్, మళ్ళీ తర్వాత జిఎస్ మ్యాపింగ్, ఐటీ స్టాఫ్ రిక్రూటింగ్, తర్వాత మమ్మల్ని మోసం చేశారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకుంటే మేము పిల్లలు ఇలా ఏంటి అంటే ఇలా అనుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చాలా క్లారిటీగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేవి డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఎక్కువగా రిసోర్సెస్ మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువగా ఉద్యోగాలు అయితే సాఫ్ట్వేర్ మీద ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ శాలరీస్ కూడా సాఫ్ట్వేర్ మీద ఉన్నాయి. సో ఎవరైతే బాగా కొంచెం టార్గెట్ చేసి సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో
బాగా మంచి జీతం సంపాదించాలి, లక్షల జీతం సంపాదించాలి, సో మంచి ఫ్యూచర్ ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ టార్గెట్గా వర్క్ చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ విధంగా అంటే సపోర్ట్ చేస్తున్నాయి. సో కాలేజీలో వచ్చింది, నాన్ ఐటీలో చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసి డెసిషన్ తీసుకోవాలి. ఎనీవే లక్షల జీతాలు కావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం సెక్యూరిటీ ఉండాలి అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కొంత మీరు ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.